యష్ టాక్సిక్ అదే నిజమైతే కష్టమే. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ టాక్సిక్. ఇది ఫైర్ టేల్ ఆఫ్ గ్రోన్ అప్స్ పేరుతో పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. యష్ గీతూ మోహన్ దాస్ స్క్రిప్ట్ అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ కె నారాయణతో కలిసి ఈ మూవీని భారీ స్థాయిలో హీరో యష్ నిర్మిస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హ్యూమా కురేషి, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోవా నేపథ్యంలో 1980లో సాగే డ్రగ్ మాఫియా కథగా దీన్ని గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కన్నడతో పాటు ఇంగ్లీష్ లోనూ రూపొందుతున్న ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయబోతున్నారు. నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్ గా హ్యూమా కురేషీల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన మేకర్స్ తాజాగా నయనతార లుక్ ని విడుదల చేశారు. ఇందులో నయన్ గంగా అనే కీలక పాత్రలో కనిపించబోతోంది. మోడ్రన్ డ్రెస్ లో గన్ పట్టుకుని పవర్ఫుల్ లుక్ లో నయనతార కనిపించి సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇందులో మొత్తం 5గురు క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటి వరకు నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్ గా హ్యూమా కురేషి, గంగగా నయనతార ఫస్ట్ లుక్ ని పరిచయం చేశారు. ఈ ఏడాది మార్చి 19న భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారి చర్చనీయాంశం అవుతోంది. ఇందులో నయనతార మోడ్రన్ డ్రెస్ లో కనిపిస్తూ ఓ వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇస్తుండగా తనని అనుసరిస్తూ బ్లాక్ హ్యాట్, వైట్ సూట్ ధరించి యష్ కనిపించాడు. ఆ పక్కనే హ్యూమా కురేషి రెడ్ డ్రెస్ లో కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది నయన యష్ స్టైలిష్ గా ఉన్నారని కామెంట్ చేయగా, మరో నెటిజన్ బాంబే వెల్వెట్ మల్లినా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. దీంతో టాక్సిక్ పై అనుమానాలు మొదలయ్యాయి. నయనతార స్టైలిష్ లుక్ ని రిలీజ్ చేసినప్పుడు పెరిగిన అంచనాలు ఇది మరో బాంబే వెల్వెట్ అనే కామెంట్లు రావటంతో నీరు గారిపోతున్నాయి. ఇదే నిజమైతే టాక్సిక్ యష్ కు భారీ పరాజయాన్ని అందించడం ఖాయమని, తెలిసి ఇలాంటి పొరపాటుని యష్ చేయడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డ్యాన్ ప్రకాష్ రాసిన బుక్ ఆధారంగా అనురాగ్ కశ్యప్ రూపొందించిన మూవీ బాంబే వెల్వెట్ రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్, కేకే మీనన్ ప్రధాన పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి షాక్ ఇచ్చింది.